ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగినాయి. ప్రపంచ టెక్నాలజీ రంగంలో వినూత్నమైన మార్పులు జరిగినాయి మరియు చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోవటం జరుగుతూ ఉంది. ఆ ఏఐ టెక్నాలజీ వల్ల అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దీని వల్ల మంచి ఉంది, చెడు ఉంది. దీని బాబు లాంటి టెక్నాలజీ ఒకటి రాబోతుంది. ఏజిఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏమిటి అంటే మనుషుల్లాగానే ఆలోచిస్తుంది. ఏఐ టెక్నాలజీలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో మనుషుల గొంతు గాని వారి యొక్క మాట స్వభావం గాని మాటలు గాని గుర్తించడం చాలా తక్కువ మరియు యాక్యురసీగా సేమ్ టు సేమ్ అదే విధంగా మనం ఏదైనా అడిగితే దాన్ని దింపలేదు. కానీ ఈ ఏజిఐ టెక్నాలజీలో అటువంటి సమస్యలు ఉండవుట. దీనికోసమని త్వరలోనే ఒక కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారని వార్తలు బయటికి వస్తూ ఉన్నాయి. దీంట్లో 83,000 కోట్లకు పైగా పెట్టుబడులు కూడా మెటా అధిపతి అంటే ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ గారు కూడా పెట్టారుట. 2028కి ఈ ఏజిఐ టెక్నాలజీ మనకి అందుబాటులోకి వస్తుందిట. మనకి కావలసిన డేటా ఖచ్చితత్వంతో ఇస్తుందిట. ఏఐ కంటే ఏజిఐ ఇంకా 1,000 రెట్లు బెటర్ అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టెక్నాలజీ 2028 నుంచి అందుబాటులోకి వస్తే ఏఐ టెక్నాలజీ అనేది మరుగున పడిపోతుంది అంటంలో సందేహము లేదని కొంతమంది టెక్ నిపుణుల అభిప్రాయం. దీన్ని బట్టి ఆలోచిస్తే ఏజిఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది వినూత్నమైన మార్పులకి శ్రీకారం చుట్టబోతుంది టెక్నాలజీ వరల్డ్ లో, డేటా వరల్డ్ లో అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు.